దుర్ఘటన ఏదైతే ఉందో మనంతా కూడా బాధపడాల్సినటువంటి విషయం. అయితే దుర్ఘటన జరిగాక ఇందులో దాదాపు 17 మంది మరణించడం బాధాకరం. అయితే దాదాపు తీవ్రంగా గాయపడినటువంటి రక్తగాతులైనటువంటి దాదాపు 18-19 మందిని, అలాగే స్వల్పంగా గాయపడినటువంటి మరో 17-18 మందిని ప్రభుత్వ పర్యవేక్షణలో వైద్యం చేయించడం జరుగుతుంది. ఉషా ప్రైమ్లో దాదాపు డాక్టర్ గారిని అడిగితే గవర్నమెంట్ మెడికల్ సూపరింటెండెంట్ గారు కూడా ఆయన ఆధ్వర్యంలో చక్కగా ఉషా ప్రైమ్ హాస్పిటల్స్ ఉందో వారి యొక్క యాజమాన్యం యొక్క చక్కటి సహకారంతో దాదాపు ఇక్కడ 19 మందికి ఈవేళ ఇక్కడ వైద్యం జరుగుతూ ఉంది. అందరూ కూడా చాలా కంఫర్ట్ పొజిషన్లో హాస్పిటల్ సహకారం వల్ల డాక్టర్ గారు శ్రీనివాస్ గారు, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, ఆయన యొక్క పర్యవేక్షణలో, ఇతర వైద్యుల యొక్క పర్యవేక్షణలో చక్కని వైద్యం అందించిన కారణంగా ఎవరికీ కూడా లైఫ్ రిస్క్ లేనటువంటి పరిస్థితి. ఇక్కడ 19 మంది ప్రస్తుతం హాస్పిటల్లో ఉంటే దాదాపు ఒక 5-6 రేపేళ్ళలో డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. మిగతా వాళ్ళు కూడా చిన్న చిన్న మైనర్ ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఉన్నాయి. అవి కూడా పూర్తయితే అందరూ కూడా సేఫ్గా హాస్పిటల్ నుంచి వారి ఇంట్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఏదైతే దుర్ఘటన జరిగిన తర్వాత బాధాకరమైనప్పటికీ కూడా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు స్పందించిన విధానాన్ని మనందరూ కూడా అభినందించి తీరాలి అనేటువంటి విషయం ఏమంటున్నాం. వెంటనే ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుండి కొంత నగరం వారి ఖాతాల్లో జమ కావడం, ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ ప్రాంతం రావడం, మరి పెద్ద ఎత్తున ఏదైతే నష్టపరిహారం చనిపోయినటువంటి కుటుంబాలకు, గాయపడిన వారి కుటుంబాలకు ప్రకటించడం అనేది ఒక పెద్ద రిలీఫ్గా, ఏదైతే దుర్ఘటనలో బాధితులైనటువంటి కుటుంబాలకు ఇమ్మీడియట్గా సహాయం అందించడం అనేది ఆ సమయంలో అత్యవసరం. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆ రకంగా స్పందించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఈ విధమైనటువంటి దుర్ఘటనలు ఏ విధంగా నివారించాలనేటువంటి విషయం మీద మేము తగినటువంటి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుండి గారు కూడా ఏదైతే కొన్ని ఇష్యూస్ నేను గమనించడం జరిగింది, వాటినన్నింటినీ కూడా మేము తరపు నుంచి మేము రాబోయేటువంటి రోజుల్లో ఫుల్ఫిల్ చేస్తామని సందర్భంగా చెప్తాం. మన జరిగిన బ్లాస్ట్ దుర్ఘటనకు సంబంధించి ఇక్కడ 20 మంది పేషెంట్స్ అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళ మంచి చెడు ఎలా ఉంది, వాళ్ళ ఆరోగ్యము, నెక్స్ట్ ట్రీట్మెంట్ సరిగ్గా వెళ్తుందా లేదా, వాళ్ళకి అవసరమైన సదుపాయాలన్నీ చేకూరాయా లేదా అన్నది స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ హైయెస్ట్ కన్సర్న్డ్ పర్సన్స్ అందరూ ఫ్రీక్వెంట్ విజిట్స్ చేస్తున్నారు. వచ్చి సంరక్షణ ఎలా ఉందని చూస్తున్నారు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్టీల్ మినిస్టర్ గారు విజిట్కి వచ్చారు. సార్ మొత్తం అందరు పేషెంట్స్ ని చూశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.